పీకే అలియాస్ ప్రశాంత్ కిషోర్ 2019లో జగన్మోహన్ రెడ్డి గెలుపుకి వైసీపీ 151 స్థానాలు సాధించడానికి ఐపాక్ టీమ్ విత్ పీకే కారణం అనేది అప్పటి నుంచి. ఎందుకంటే ఈయన రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్. ఇప్పుడు ఇలాంటి ప్రశాంత్ కిషోర్తో తాజాగా నారా లోకేష్ భేటీ అయ్యారట. ఇప్పుడు ఇదే పెద్ద చర్చ అయితే జరుగుతుంది. ఢిల్లీలో ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్తో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి అధికార నివాసంలో లోకేష్ భేటీ అయ్యారు. ప్రశాంత్ కిషోర్ లోకేష్ మధ్య దాదాపుగా 2 గంటల పాటు చర్చ నడిచిందంట. ఈ సందర్భంగా ఇద్దరు ఏపీ రాజకీయాల గురించి చర్చించుకున్నారు అనేది, అలాగే ఏపీలో 8 నెలల కూటమి పాలన గురించి లోకేష్ ఆయనకి చెప్పారు అనేది. ఇదే సందర్భంగా కూటమి సంకీర్ణం పాలన, అలాగే జనసేన బీజేపీల పాత్ర గురించి కూడా చర్చించారు అనేది. ముఖ్యమంత్రిగా చంద్రబాబుతో పాటు ఉప ముఖ్యమంత్రిగా పవన్ కళ్యాణ్ కూడా ప్రభుత్వంలో కీలక పాత్ర పోషించడం పైన చర్చ సాగిందట. ఏపీలో కూటమి ప్రభుత్వం రానున్న రోజుల్లో మరింతగా జనంలోకి వెళ్లేలా తీసుకోవాల్సిన చర్యల గురించి ప్రశాంత్ కిషోర్ పలు సూచనలు కూడా చేశారు అనేది ఒక సమాచారం మాత్రమే. ఏపీలో టీడీపీ తన అధికారాన్ని మళ్ళీ నిలబెట్టుకోవాలంటే వైసీపీ పుంజుకోకుండా ఉండాలన్నా ఏం చేయాలి ఏంటి ఈ వ్యూహాలన్నీ రచించారట. అంటే ఒక రకంగా పీకే ఇప్పుడు తెలుగుదేశం పార్టీకి పనిచేస్తున్నారా అనేది. అలాగే చంద్రబాబు లోకేష్తో పాటు చంద్రబాబు లోకేష్ కూడా ఇద్దరు కలిసి అమరావతి వచ్చినప్పుడు ఆయన తరచుగా భేటీ అవుతూ ఉండడం, అలాగే 2024 ఎన్నికల్లో వైసీపీ దారుణంగా పరాజయం పొందుతుందని ముందుగానే ఆయన జోస్యం చెప్పారు పీకే. సో ఇటువంటి నేపథ్యంలో అదే నిజమైంది కాబట్టి లోకేష్ని ఢిల్లీలో ప్రత్యేకంగా పీకే భేటీ అయి చర్చించారు. ఈ చర్చకి ప్రాధాన్యత సంతరించుకుంది. మేబీ ఇక్కడ మరొక అంశం కూడా, భవిష్యత్తులో ఒకవేళ ముఖ్యమంత్రి పదవిలోకి నారా లోకేష్ వెళ్తే ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు ఎలా మలుపు తిరుగుతాయి ఏంటి, భవిష్యత్తు వ్యూహాలు ఎలా ఉండబోతాయి, లేదంటే డిప్యూటీ సీఎంగా ఉండాలా, వీటి మీద కూడా, అంటే వారసత్వ రాజకీయాలని ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఎంతవరకు స్వాగతిస్తారు, వీటి మీద కూడా చర్చించారు అనేది ఒక సమాచారం. త్వరలో ఒక నిర్ణయం తీసుకుంటే అప్పుడు పీకే వెనక ఉంటే తెలుగుదేశం పార్టీకి అది నిజం అవుతుంది. ఏం జరిగిందో ఇంకా వేచి చూడాలి.